నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ ఎనాలిసిస్. బులియన్ మార్కెట్లో మహా భూకంపం, ఒకేసారి పతనమైన బంగారం ధరలు, తెర వెనుక అమెరికా వ్యూహం, పసిడి సామ్రాజ్యం కుప్పకూలిందా, డాలర్ పంజాకు తల వంచిన గోల్డ్ అసలు నిజాలేంటి, పసిడి ప్రియులకు బంపర్ గుడ్ న్యూస్, 1,00,000 మార్కుకు పడిపోయిన తులం, కొనే ముందు ఈ ట్విస్ట్ చూడండి. మరి గ్లోబల్ మార్కెట్లో గోల్డ్ వార్, ఫెడ్ రిజర్వ్ సిగ్నల్స్తో రేట్లు క్రాష్, మున్ముందు ఇంకా తగ్గుతాయా? ఇవే ప్రశ్నలు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇన్వెస్టర్లకు, సామాన్య పసిడి ప్రియులకు ఒక బిగ్ షాక్. బులియన్ మార్కెట్లో ఒక్కసారిగా ఊహించని మహాభూకంపం సంభవించింది. నిన్నటి వరకు ఆకాశమే అద్దుగా దూసుకుపోయిన పసిడి సామ్రాజ్యం ఒక్కసారిగా నేల చూపులు చూస్తుంది. కేవలం భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా గోల్డ్ అండ్ సిల్వర్ రేట్లు భారీగా క్రాష్ అయ్యాయి. వరుసగా రెండో రోజు బంగారం ధరలు కుప్పకూలడంతో మార్కెట్ వర్గాల్లో ఒక్కటే అలజడి. ఒకానొక దశలో సామాన్యుడికి అందనంత ఎత్తుకు వెళ్ళిన తులం బంగారం ధర ఇప్పుడు ఒక్కసారిగా ₹1,00,000 దిగువకు పడిపోయింది. అయితే ఇది కేవలం వ్యాపార ఒడిదుడుకులేనా, లేక దీని వెనుక అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఆడుతున్న మైండ్ గేమ్సా? అంతర్జాతీయ జియో పాలిటిక్స్ ఏమైనా ఉన్నాయా? మరి ఈ పతనం ఇక్కడితో ఆగుతుందా, లేక మునుముందు పసిడి మరింత దిగజారిపోతుందా? ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం. బంగారం ఇది కేవలం ఒక లోహం కాదు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను శాసించే ఒక అదృశ్య శక్తి. యుద్ధాలు వచ్చినా, సంక్షోభాలు తలెత్తినా ప్రపంచం మొత్తం నమ్మే ఏకైక సురక్షిత పెట్టుబడి ఈ పసిడి. అలాంటి బంగారానికి ఇప్పుడు గ్లోబల్ మార్కెట్లో ఒక భారీ బ్రేక్ పడింది. గత కొన్ని రోజులుగా ఇన్వెస్టర్లను భయపెడుతూ రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తూ దూచుకుపోయిన గోల్డ్ రేట్లకు ఒక్కసారిగా బ్రేకులు పడ్డాయి. అంతర్జాతీయ మార్కెట్లో చోటు చేసుకున్న అనూహ్య పరిణామాల వల్ల హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన బులియన్ మార్కెట్లలో బంగారం ధరలు నిలువునా పతనమయ్యాయి. ఒకేసారి ₹1,000 ధరలు దిగి రావడంతో అటు వ్యాపారులు, ఇటు కొనుగోలుదారులు ఒక్కసారిగా విస్మయానికి గురవుతున్నారు. అయితే ఈ పతనానికి గల అసలు కారణాలను విశ్లేషిస్తే దీని వెనుక అంతర్జాతీయ స్థాయి జియో పాలిటిక్స్ దాగినట్లు స్పష్టమవుతుంది. గ్లోబల్ మార్కెట్ను శాసించే అమెరికా డాలర్ ఇండెక్స్ ఒక్కసారిగా బలోపేతం కావడం పసిడి పతనానికి ప్రధాన కారణమైంది. సాధారణంగా అంతర్జాతీయంగా డాలర్ విలువ పెరిగితే బంగారానికి డిమాండ్ తగ్గుతుంది. ఇప్పుడు సరిగ్గా అదే జరుగుతుంది. దీనికి తోడు ప్రపంచ ఆర్థిక రంగాన్ని తన చేతుల్లో ఉంచుకున్న అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్ల విషయంలో కఠినమైన వైఖరిని అవలంబించవచ్చనే సంకేతాలు ఇవ్వడంతో గ్లోబల్ మార్కెట్ ఒక్కసారిగా షాక్కు గురైంది. ఇక ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించకుండా ఇలాగే కొనసాగిస్తే ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను బంగారం నుండి మార్చి డాలర్ల వైపు మళ్లిస్తారు. ఈ ముందస్తు అంచనాలే ఇప్పుడు బంగారం ధరలను కుప్పకూల్చాయి. ఇక ఈ గ్లోబల్ ట్విస్ట్తో దేశీయ మార్కెట్లో బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి మాత్రం ఇది ఒక అద్భుతమైన బంపర్ ఆఫర్గా మారింది. గతంలో ఎన్నడూ లేని విధంగా వరుసగా 2 రోజులు భారీ మొత్తంలో ధరలు క్షీణించడంతో తులం బంగారం ధర ఒక్కసారిగా ఆకర్షణీయమైన స్థాయికి పడిపోయింది. పెళ్లిళ్ళ సీజన్ ముంచుకొస్తున్న తరుణంలో పసిడి ఆభరణాలు కొనుగోలు చేయాలనుకునే మధ్యతరగతి కుటుంబాలకు ఇదొక పెద్ద ఊరట అని చెప్పాలి. మార్కెట్లో రేట్లు తగ్గినట్లు వార్తలు రావడంతో జ్యువెలరీ షాపులన్నీ కస్టమర్లతో కదులుతున్నాయి. కేవలం బంగారం మాత్రమే కాదు, దానికి పోటీగా దూసుకెళ్తున్న వెండి ధరలు కూడా అదే స్థాయిలో క్రాష్ అవ్వడం బులియన్ మార్కెట్ చరిత్రలో ఒక పెద్ద టర్నింగ్ పాయింట్గా నేడు మారుతుంది. కానీ ఇక్కడే అసలైన సస్పెన్స్ దాగి ఉంది. నిపుణుల తాజా అప్డేట్స్ ప్రకారం ఈ పతనం కేవలం తాత్కాలికం మాత్రమేనా, లేక రేట్లు ఇంకా దిగి వస్తాయా అనే ప్రశ్న ఇప్పుడు అందరినీ వేధిస్తుంది. ఇక అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న అనిశ్చితి, గ్లోబల్ ట్రెండ్ వార్స్, వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకుల వ్యూహాలు చూస్తుంటే బంగారం ధరలు మరికొన్ని రోజుల పాటు ఇదే రీతిలో దిగువకు పడిపోయే అవకాశం ఉన్నట్లు బలమైన సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇన్వెస్టర్లు ఇప్పుడు అప్రమత్తమయ్యారు. అమెరికా ఆర్థిక విధానాలు ఎలాంటి మలుపులు తిరుగుతాయో అనే అంశంపైనే బంగారం భవిష్యత్ ఆధారపడి ఉంది. ఏది ఏమైనా నిన్నటి వరకు సామాన్యుడికి అందని ద్రాక్షలా మారిన పసిడి ఇప్పుడు కొద్దిగా లొంగి రావడం బులియన్ మార్కెట్ రేస్లో ఒక పెను సంచలనం అనే చెప్పాలి. ఎవరైనా బంగారం కొనుక్కోవాలనుకున్నా, ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలన్నా ఇది సేఫ్ టైం.
ఇది ఒక మంచి వార్త అని చెప్పి కొంతమంది నిపుణులు చెప్తున్నారు. కానీ ఆచితూచి అడుగులు వేయాల్సిన అవసరం కూడా ఉందంటున్నారు. ఇంకా తగ్గే అవకాశం ఉంది, ఆ తర్వాత ఒకసారిగా పెరిగే అవకాశం ఉంది. ఏదైనా సరే తులం బంగారం 1,00,000 అనే వార్త వైరల్ అవడంతో సామాన్యులు మాత్రం ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఇది ఈనాటి ఎడిటర్ అనాలిసిస్. చేసి 99 న్యూస్.